మంగళవారం నాకు తెలుసు, ఎందుకంటే 2 కూడా వస్తుంది మంగళవారం. కానీ మంగళవారం 2 వస్తుందా? 100%. ఎక్కడ ఎండ్ చేశారు? నా థాట్ ఏంటంటే లింక్ అయితే ఉంటుంది, అది నేను ఎలాగా ఏంటని చెప్పను, కానీ కంప్లీట్ వేరే హీరోయిన్ ఉంటుంది. 2 వేరే విలేజ్ మిస్టీరియస్ థ్రిల్లర్ ఉంటుంది స్టోరీ మొత్తం. మంగళవారం 2 కానీ లింక్ ఉంటుంది. 3 కూడా ఉంటుంది. అలాగే నేను ఈ 3 సినిమాలు లింక్ చేసి ఈ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్గా చేద్దాం అనుకుంటున్నాను. 3 సినిమాలు 3 అట్లే లింక్ పెడతాను నేను, కానీ అన్ని భయంకరంగా ఉంటాయి. అంటే ఒక సెపరేట్ స్టోరీ ఉన్న లింక్స్ ఉంటాయి, చెప్తున్నాను కదా. సో వేరే రకంగా నేను అసలు మీరు ఇప్పుడు లింక్స్ అనగానే నాకు ఆ క్యారెక్టర్లన్నీ కళ్ళ ముందు వచ్చేసినాయి. ఈయన ఎక్కడి నుంచి లింక్ చేస్తాడు? అయ్యో బోలన్నీ ఉన్నాయి. 6 చంపేశాడు, షాక్ అవుతారు. 6 చంపేశాడు, ఆ హీరోయిన్ చంపేశాడు. ఎట్లా లింక్ చేస్తాడు అనేది తర్వాత మాట్లాడదాం. ఫెంటాస్టిక్. నీవే కంగ్రాచులేషన్స్ ఫర్ ద మంగళవారం 2 అండ్ మంగళవారం 3 మీ థాట్లోకి వచ్చినాను. అబ్బా ఇప్పుడు మీ సినిమాలు నాకు ఎన్ని తెలుసు అనుకున్నారు? 1, 2, 3 3 సినిమాలు టైటిల్సే తెలుసు. అంటే ఏం లేదు, నాకు ఏమైపోతుంది మంగళవారం అనగానే ఒక సాఫ్ట్, అసలు మంగళవారం అనే దాని మీద మామూలుగా ఒక మంచి ముతక సామెత ఉంటుంది. అలాంటి ఒక ముతక సామెతని తీసుకొని మీరు మహాలక్ష్మ చెట్టు అటువైపు వెళ్ళటానికి ఏం ప్రేరేపించింది సార్? ఆ టైటిల్ కూడా అలా రావడానికి? టైటిల్ రావడానికైతే నేను చెప్పే కదా, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటిమెంట్స్ నమ్మను నేను. నాకు శుక్రవారం మంగళవారం నాకు ఇలా ఉండదు. సో నాకు ఈ వారాల్లో ఏదో ఒక రోజు అయితే పెట్టాలి. ఏది పెట్టాలి అంటే వైబ్రేషన్ మంగళవారానికి ఉంది, ఒక నెగిటివిటీ కూడా ఉంది, నెగిటివిటీ తెలియకుండా ఒక డార్క్, ఒక భయం ఉంది ఆ నేమ్లో మంగళవారం అని. ఇప్పుడు గురువారం దానికి రాదు, బేస్ రాదు. ఆ బేస్ ఉంది ఏదో మంగళవారానికి. నుంచి విని ఉంటాం కదా. సో దానికి నాకు ఆ సెన్స్ నాకు కరెక్టే, ఇది మంగళవారం పెట్టేసాను. ఎందుకు వారం పేరే పెట్టాలనుకున్నారు? మర్డర్స్ జరగాలి కదా, ఏదో ఒక రోజే జరగాలి. ఫస్ట్ యాక్చువల్లీ దీని నేమ్ వచ్చి ఎఫ్ ఓన్లీ ఎఫ్ కూడా బాగుంది. ఎఫ్ మా బాస్ అదే పెట్టమని అసలు ఎఫ్ బాగుంది, ఎఫ్ఏ పెట్టు నువ్వు అని. సరే నన్ను అడిగిన నేను ఎఫ్ అనే చెప్పేవాడు, అనవసరంగా పోస్టర్ కూడా చేయించాను. అంటే ఏమైపోతుందంటే మరీ నెగిటివ్ సెన్స్ వెళ్ళిపోతుంది ఎఫ్ అని, కానీ వేరేది అనుకుంటారు అన్న. ఎఫ్ అంటే అన్ని ఒక నెగిటివ్ సెన్స్, దాంతో ఎందుకు అని చెప్పి నేను మంగళవారం లైఫ్ పోస్టర్ నాకు ఇవ్వరా? బెస్ట్ మీరు చేయించారు కాబట్టి వాడని పోస్టర్ అని. ఎఫ్ ఒకటి మీ 21 ఏళ్ల ప్రభాస్ లాగా ఉన్న ఫోటోలు, హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో మీరున్న ఫోటోలు. అంటే నేను ఇవన్నీ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలే. అజయ్ భూపతి అనగానే ఒక యూట్యూబ్లో కొడితే కంప్లీట్ పిక్చర్ రా, ఇదిరా అజయ్ భూపతి స్టోరీ, ఇది బయో అనుకోవాలి. అలాగే అందుకని నాకు నేను వాట్సాప్ పెట్టండి, ఏమేం కావాలి నేను ఇస్తాను, డెఫినెట్గా పెడతాను, అవన్నీ ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మీరు లవ్ స్టోరీలో వైఫ్ మీరు ఎలా కలిసారు? పాప మా ఊరి అమ్మాయి, చుట్టాల అమ్మాయిని కూడా లవ్ చేశారు మళ్ళీ తర్వాత? అంటే ఆల్మోస్ట్ RX100 అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటా. RX100 రిలీజ్ తర్వాత. అవును తెలుసు, రిలీజ్ అయిన 1 month 1 month చుట్టాలు. అంటే అంతకు ముందు అమ్మాయి పరిచయం ఉంది? ఎవరు? ఆ మేడం, మీ మేడం వైఫ్ పేరు? నాకు పరిచయం, మా చుట్టాలమ్మాయి పేరు సిరి గారు. ఓకే, సిరి గారికి RX100 కంటే ముందు నుంచే మీకు లవ్ ఉంది. పాప పేరేంటి? శ్రీ సహస్ర సాయి మహాలక్ష్మి. మీ ఊరు పేరు మహాలక్ష్మి చెట్టు వచ్చేసి అంటే అందరూ అన్నారు మహాలక్ష్మి ఏంటి ఓల్డ్ నేమ్ కదా ఎందుకు పెట్టావు అని. శ్రీ సాయి సహస్ర ఏం కాదు, ఓల్డ్ నేను సహస్రాన్ని పిలుస్తాము. మహాలక్ష్మి ఓల్డ్ నేమ్ కదా ఎందుకు ఆ పేరు అంటే, ఇది ఎదిగేసరికి అది ట్రెండ్ అవుద్ది. ఇప్పుడు అందరూ నోరు తిరగలేని పేర్లు పెడుతున్నారు. లక్ష్మి లేరు, మహాలక్ష్మి సుబ్బలక్ష్మి లేరు. ఇతను ఎదిగేసరికి ఇది ట్రెండ్ ఏమవుద్ది. కానీ చాలా కష్టమైంది సార్. శ్రీ సాయి అన్నీ ఉండవు, నేను ఓన్లీ శాస్త్రం బర్త్ సర్టిఫికెట్ లో అవన్నీ ఉండవు. మేము పెట్టిన పేరు అది శ్రీ సహస్రాన్ని ఉంది బర్త్ సర్టిఫికెట్ లో. సార్ ఇప్పుడు ఇది ఈ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఒకళ్ళతో ఒకసారి చేసేసినాక మళ్ళీ చేయటం అనేది చాలా అరుదు. కానీ మీరు ఒక ఫస్ట్ సినిమాలో చేసిన అమ్మాయిని మళ్ళీ 3వ సినిమాలో కూడా కంటిన్యూ చేశారు. అసలు ఫస్ట్ ఎలా అమ్మాయితో మీరు అప్రోచ్ అయ్యారు? మంగళవారానికి RX100కి నా ఎప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ RX100కి కూడా చాలామందిని అనుకుని ఎవరో చేయకపోయేసరికి ఆల్రెడీ తన ఫొటోస్ నాకు కోఆర్డినేట్స్ ద్వారా వచ్చాయి, కానీ ఒక ఆప్షన్గా పెట్టుకుని పక్కన ఉంచా.
అంటే ఒక తెలుగు అమ్మాయితో వెళ్తే బెటరా అనే ఒక సెన్స్తో ఉండేవాడిని. సో నాకు ఫైనల్గా వర్కౌట్ అవ్వలేదు. ఎవరు అంటే ఆ హీరోయిన్ విలన్ అనేసరికి కొంతమంది భయపడ్డారు. ఫైనల్గా పాయల్ని 1 వీక్ ముందు షూటింగ్కి ఇంకా 1 వీక్లో వెళ్తామనుక పాయల్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆ అమ్మాయి సో సక్సెస్ అవ్వడం తర్వాత సో నేను మంగళవారానికి కూడా ఒక టీనేజ్ గర్ల్ ఎవరైనా ఉంటే బాగుంటుంది ఈ స్టోరీకి అని ఒక సెన్స్తో చాలామందిని నేను అడిగాను. నాకు చాలా మంది చెక్కేసేది మాకు మా స్క్రిప్ట్ కోఆర్డినేటర్ ఉన్నాడు ఒక అబ్బాయి, తనైతే 10 మందికి నెరేట్ చేసి ఉంటాడు. నేనే ఇంగ్లీష్లో హిందీలో బాంబే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి పిచ్చెక్కేసింది అసలు నాకు. అంటే అది ఆ ఇన్ఫోమేని అనేసరికి భయపడేవారు. వాళ్ళకి అంటే అర్థం చేసుకోవడం ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, అందులో నువ్వేం చెయ్యాలి అనేది అర్థం చేసుకునే మైండ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ కాలంలో అమ్మాయిలకి అసలు లేదు.